వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. మీరు చాలా సార్లు అడిగారు కదా, అ డే ఇన్ మై లైఫ్ వెన్ ఇట్ ఈస్ అ ఫెస్టివల్. సిగ్గు నువ్వు కూడా టీవీలో వస్తావు. నా గురించి నేను కొంచెం టైం తీసుకోవాలమ్ము. ఈ బిజీ లైఫ్లో, నా పనుల్లో, నా బిజినెస్లో పడిపోయి నా గురించి నేను అసలు కేరే తీసుకోవటం లేదు. చూడు నా జుట్టు చూడమ్ము ఎట్లా తయారైందో. ఇది చూసావా, ఎంత చూడు డ్రై అయిపోయింది, అసలు లైఫ్లెస్ అయిపోయింది. ఇట్లా బ్రేక్ అయిపోతుంది. ఏంటో అట్లా అయిపోయింది, చిరాగ్గా ఉంది. అందుకనే ఐ హ్యావ్ టేకన్ అ డెసిషన్ దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, మై హెయిర్. ఎందుకంటే జుట్టే లేకపోతే తర్వాత ఏముంది, మొగం ఏం చేసుకొని ఏం ప్రయోజనం? జుట్టే జాగ్రత్త పెట్టుకోవాలి. సో ఎలాస్టిసిటీ అన్నది తగ్గిపోతేనండి మన హెయిర్ చాలా వీక్ అయిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇప్పుడు నేను ఇలా అంటే ఇదిగోండి బ్రేక్ అయిపోయింది హెయిర్, చూసారా మీరు? సో మన హెయిర్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి, మన హెయిర్ని మంచిగా చేసుకోవాలి అని అంటే దానికి తగ్గ కేర్ మనం తీసుకోవాలి. సో మామా ఎర్త్ వాళ్ళు హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఫాల్ అనే ఆయిల్ ఒకటి వచ్చిందనమాట. సో ఐ వాజ్ వెరీ షూర్ ఇది వాడితే నా జుట్టు బాగైపోతుంది అని చెప్పేసి. ఇదిగోండి దీనిలో క్లియర్గా మీరు చూస్తే హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఫాల్ అనమాట, విత్ హైబిస్కస్ అండ్ curry leaves. This is how you have to press and use your oil. మంచిగా మనం ఆయిల్ పూసేసుకుంటాం, ఇలాగా పూసేసుకొని మసాజ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఎండ్స్కి కూడా మంచిగా ఆయిల్ మనం పూస్తే స్ప్లిట్ ఎండ్స్ అనేవి తగ్గిపోతాయండి. కింద మనం ఇలా మసాజ్ చేస్తే ఈ రూట్ ఏవైతే టిప్స్ ఆఫ్ ది హెయిర్ ఉంటుందో అది కూడా మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో హెయిర్ మంచిగా ఒక 1 hour నేను వదిలేసానండి ఆయిల్ పెట్టేసేసి. ఎందుకోనంటే కొంచెం మంచిగా సోక్ అవుతుంది మన హెయిర్ అనేది. ఇక్కడ చూసారా లాస్ట్ వరకు మొత్తం ఆయిల్ వెళ్ళింది. ఇప్పుడు షాంపూ కూడా చేసేద్దాం. సో నేను ఇప్పుడు మామా ఎర్త్ ది హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అండి, విత్ హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ కర్రీ లీఫ్ అనమాట. అంటే మన మందార పువ్వు అండ్ కరివేపాకు. మీకు కూడా మంచి రిజల్ట్స్ రావాలి అంటే మీరు కూడా ఇది వాడండి. మంచిగా హెయిర్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది, బ్రేకేజ్ని తగ్గిస్తుంది, ఎలాస్టిసిటీని పెంచుతుంది, అండ్ మన హెయిర్ని డ్రైనెస్, డల్నెస్ వీటన్నిటిని తీసి మనం గిల్టీగా ఫీల్ అవ్వకుండా మన హెయిర్ని మంచిగా మనము పెంచుకోవచ్చు అనమాట. సో మీరు చూస్తే ఎక్కడ కూడా ట్యాంగిల్స్ అంటే చిక్కు లేకుండా ఎంత ఫ్రీగా నా హెయిర్ ఇలాగా రన్ అవుతుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. మీకు చూపిస్తాను ఎలాస్టిసిటీ టెస్ట్. ఇదిగోండి స్ట్రెచ్ ఉంది చూడండి హెయిర్లో, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ స్ట్రెచ్ లేకపోతే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అందుకని మీరు అందరూ కూడా మంచి ప్రోడక్ట్స్ వాడాలి, ఎటువంటి కెమికల్ లేని ప్రోడక్ట్స్. కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మామా ఎర్త్ని నేను రికమెండ్ చేయడానికి ఎందుకు ముందుకు వస్తున్నానంటే ఓన్లీ బికాస్ నాకు మంచి రిజల్ట్స్ ఉంటున్నాయి కాబట్టి. సో నాలాగా మీరు మంచి రిజల్ట్స్ పొందాలి అని నేను అనుకుంటున్నాను కాబట్టి. సో మామా ఎర్త్ది హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఫాల్ ఆయిల్ అండ్ షాంపూ, ఈ రెండు కూడా మీరు వాడినట్టయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. అండ్ ఇలాంటివి మీరు కొనుక్కోవాలంటే ఆన్లైన్ సైట్స్ మీకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ వీటన్నిటిలో కూడా మీకు మామా ఎర్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. సో మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా మన నియర్ బై స్టోర్స్లో కూడా మీకు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతున్నాయి. నేను ప్రతిసారి చెప్తాను, ఒకవేళ మీ ఇంటి దగ్గర అలాంటి ప్రోడక్ట్స్ దొరికితే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అని. ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే చాలా దొరుకుతున్నాయి. సో ఐ హోప్ మీ దగ్గర కూడా దొరుకుతున్నాయి. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కొన్న ప్రతిసారి కూడా
వెబ్సైట్కి లింక్ అవుతుందన్నమాట. దానివల్ల ఒక ప్లాంట్ నాటడానికి మీరు కూడా తోడ్పడతారనమాట. బికాస్ మామా ఎర్త్ హ్యాస్ టేకెన్ అ ప్రామిస్ దట్ బై 2025 దే ఆర్ గోయింగ్ టు ప్లాంట్ 1 million trees. సో మీరు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలంటే mamaearth.in అనేసి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసేసి నా కూపన్ కోడ్ NM2024 మీరు యూజ్ చేసినట్టయితే మీకు 20% డిస్కౌంట్ వస్తుందండి. లేదు అంటే నా కూపన్ కోడ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మామా ఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్ మీద. అప్పుడు కూడా మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. సో ప్లీజ్ మీరు మంచి ప్రోడక్ట్స్ వాడండి, మామా ఎర్త్ ప్రోడక్ట్స్ వాడండి. ఈ రోజు ఏం వ్లాగ్ చేయాలి నాకు ఏమీ తెలియదు. మీరు చాలా సార్లు అడిగారు కదా, అ డే ఇన్ మై లైఫ్ వెన్ ఇట్ ఈస్ అ ఫెస్టివల్, పండగ రోజు ఎలా ఉంటుంది. సో అందుకని నేనేమనుకుంటున్నాను, ఎలాగో నేను ఈరోజు ఉపవాసం. మా శ్యామ్ అండ్ చరణ్ వచ్చేసి నాకు మహాబిల్వం తెచ్చిచ్చారనమాట. సో ఆ మహాబిల్వంతో నా శివుడికి బోల్డంత బిల్వం పెట్టి చక్కగా పూజ చేసుకుంటాను. తర్వాత ప్రసాదం చేస్తాను. చలో పూజకి వెళ్దాం అయితే. ఈరోజు నేను మీకు ఒకటి చాలా ఇంపార్టెంట్ వస్తువు చూపిస్తాను. నా పూజలో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చూపిస్తా. అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఈరోజు శివరాత్రి కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఈ స్టోన్స్ చూసారా మీరు? చూసారా? సేమ్ మౌంట్ ఎవరెస్ట్ లాగా ఉంటుంది చూడండి ఇది. మీరు మా కన్యా పిన్ని మాన్సరోవర్కి వెళ్ళిందనమాట. అక్కడ మాన్సరోవర్ లేక్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ రాళ్ళు తీసుకొచ్చింది. సో నాకు చాలా స్పెషల్. ఈ సంవత్సరం అయినా దేవుడు నన్ను మాన్సరోవర్కి పిలవాలి, నేను ఇంద్ర వెళ్ళి మాన్సరోవర్ చూసుకోవాలి అనేసి చాలా కోరిక అనమాట. అది మీకు చూపించాలి అని ఆ మాన్సరోవర్ రాళ్ళు ఏ రాయి తీసినా కూడా మనం ఆ లేక్ నుంచి అలానే వస్తుందంట. సో అందుకని అది వెళ్ళి నేను చూడాలి, అక్కడ కూర్చొని ఒకసారి దండం పెట్టుకోవాలి, అలా కైలాసాన్ని చూడాలి అని చాలా కోరిక. సో మా శివుడు ఆశీర్వాదం నాకు ఇవ్వాలని మీరు కూడా కోరుకోండి. అండ్ మహాబిల్వం చూపిస్తాను మీకు. అసలు ఇది దొరకడం చాలా కష్టము. మార్కెట్లో నిన్న దొరికిందనమాట. ఇదిగోండి మహాబిల్వం. దీంతో అచ్చంగా దీంతోనే ఈరోజు శివుడికి పూజ అనమాట. ఇది చూసారా లీఫ్ ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బిల్వంది. ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి ఈరోజు. నాకు అపురూపంగా అనిపించింది, అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేయటం. సో ఇప్పుడు పూజ చేసేసుకున్న తర్వాత అప్పుడు మంచిగా ప్రసాదం రెడీ చేసుకొని దేవుడికి ప్రసాదం అంతా పెట్టుకొని అప్పుడు అసలు ఏం చేస్తున్నాను అన్నది చూద్దరు. ఓకేనా? సో నాకు ఒకసారి ఒక ఇలానే పూజకి సంబంధించిన వీడియోకి ఒక అమ్మాయి, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, లాంగ్ టైం కాబట్టి, అయితే ఆ అమ్మాయి చెప్పిందనమాట, అక్క మీరు డైరెక్ట్గా ఇలాగా దీపం వెలిగించకూడదు, అగరబత్తిని వెలిగించి అప్పుడు వెలిగించాలి అని చెప్పేసి. అప్పటి నుంచి ఐ థింక్ 1.5 year నుంచి నేను ఇంకా అదే పని చేస్తున్నానండి. సో మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మంచి నేర్చుకుందాము అని చెప్పి. ఓకేనా? సో ఇంకా మనం పూజ స్టార్ట్ చేసుకుందాం. ఓకే? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. హరి ఓం హరి ఓం. మం మృత్యుంజయాయ మధ్యమాభ్యాయ నమః, త్రిం సులాపాణియే అనామికాభ్యాయ నమః. సో నా పూజ చాలా బాగా జరిగిందండి. చక్కగా 108 బిల్వ పత్రాలతో, అది కూడా మహాబిల్వంతో శివుడికి అష్టోత్తరం అంతా చదివి, ఫుల్ బిల్వంతో ఎలా ఉన్నారు కదా దేవుడు, చూడండి. సో
అందరికీ భగవంతుడి దయ ఉండి అందరూ చక్కగా మంచిగా మీ కోరికలన్నీ తీరాలి అని చెప్పేసి ఈరోజు ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అందరి మీద ఉండాలి శివయ్య దయ. ఇంక ఇప్పుడు ప్రసాదం చేద్దాము. ఈరోజు అయినా పెద్దగా ఏం చేయట్లేదండి, చాలా సింపుల్గా చేస్తాను. ఎందుకంటే నేను ఫాస్టింగ్, ఇంద్ర ఒక్కరే తింటారనమాట. సో ఇంద్ర కోసం మాత్రమే వంట చేయాలి అండ్ దేవుడి కోసం ప్రసాదం చేయాలి. చేసుకుందాం, ఓకేనా? నేను ఒక్కదాన్ని షూట్ చేసుకుంటుంటే ఈరోజు మా ఆయన నన్ను పిచ్చిదని అనుకుంటున్నాడు. ఇదిగోండి మా ఆయన కోసం క్రాన్బెర్రీ జ్యూస్ అనమాట. దిస్ ఇస్ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్. తనకి చాలా ఇష్టము అండ్ ఇట్ గివ్స్ ఇన్స్టెంట్ ఎనర్జీ. సో అందుకని ఈ జ్యూస్ తీసుకొని వెళ్దాం. ఏదో షూట్ చేసుకుంటున్నాను, ఇందా జ్యూస్. హౌ వాజ్ యువర్ డే ఇన్ జిమ్? గుడ్. బాగా జరిగిందా? కొంచెం కనిపిస్తుంది డిఫరెన్స్. యూఎస్లో తిని లావెక్కిందంతా దించుతున్నారా తమరు ఇప్పుడు? అమ్మో నేనే వ్లాగ్ చేసుకుంటున్నానా ఈరోజు? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ నాన్న. శివరాత్రి రోజు నేను ఏమేం చేస్తున్నాను అని చెప్పేసి. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యు. థ్యాంక్ యూ. సో ఏంటి ఈ రోజు స్పెషల్స్? స్పెషల్స్ ఏం లేదు, దేవుడికి ఏదైనా ప్రసాదం చేయాలి. ఓకే. స్పెషల్ ఏముంది? ఉపవాసం ఉండే వాళ్ళు స్పెషల్ ఏం చేస్తారండి? రేపు పొద్దున స్నానం చేసి మహా నైవేద్యం పెట్టాలి. యాక్చువల్ గా నా చిన్నప్పటి నుంచి నేను అలానే చేస్తున్నా. నా 10th క్లాస్ నుంచి నేను ఉపవాసం చేస్తున్నాను. గ్రేట్. నేను ఈ రోజు చేయలేదు, నా వల్ల కాదండి. అలా చేశాను కాబట్టి ఇంత మంచి మొగుతుంది. మరి నేను ఏం చేయకుండానే మంచి వైఫ్ దొరికింది. అది నీ అదృష్టం, అది నీ అదృష్టం నాన్న. యు యాక్సెప్ట్. ఓకే. మ్యాంగో ఎక్కడా? ఎక్కడ మ్యాంగో? ఒల్లే బేబీ. హాయ్. ఎక్బా సిగ్గు. దా దా దా. నాన్న క్రాన్బెర్రీ ముద్దిస్తావా మా అమ్మకి? పపి నాన్న, పపి దా. లేదు నాకు ఇస్తాయి చూడు. ఇంకా చాలు, ఇంకా చాలు. సో ఇప్పుడు పాయసమే చేద్దామని ఫిక్స్ అయ్యానండి. పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ అందరికీ తెలుసు. పాలు, నేను ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియాని తీసుకుంటాను. ఎందుకంటే అప్పుడు నెయ్యి కన్సంప్షన్ కొంచెం తక్కువ అవుతుంది. అంటే జీడిపప్పు వాటి ఇట్లా మళ్ళీ దంచేస్తాను అనుకుంటే అది వేరే విషయం. ఇలాచీ పౌడర్, ఓకే, షుగర్, కండెన్స్డ్ మిల్క్ తప్పకుండా వాడతాను. ఎందుకంటే అది ఒక క్రీమీనెస్ ఇస్తుంది. కుంకుమ పువ్వు. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? కొత్త వుడెన్ స్పూన్ అండి, మొన్న యుఎస్ నుంచి తెచ్చుకున్నాం. కుంకుమ పువ్వు వేద్దాం మంచిగా. టూ to 4 o'clock కి అర్బన్ క్లాప్ వాళ్ళని బుక్ చేసుకున్నాను ఏసీ క్లీన్ చేయడానికి. ఎందుకంటే నిన్న రాత్రి అంతా ఏసీ సరిగ్గా రాలేదు, ఇంద్ర సరిగ్గా పడుకోలేదు. సో అబ్బా 2 to 4 మళ్ళీ ఈయన పడుకునే టైం లేదు అని అంటారు మనల్ని అనుకున్నా. వాడు సూపర్ మహానుభావుడు. వాడేం చేశాడు, ఫోన్ చేసి మేడం అవి జల్దీ ఆ సక్తే క్యా అని. అరే భయ్యా ఆజావ్ నేకి ఆర్ పూచ్ పూచ్ అని అన్నా. సో అందుకనే వాడు కూడా వచ్చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మనము సేమియా, రోస్టెడ్ సేమియా డైరెక్ట్ గా నేను అదే వేసేస్తానండి. ఇదిగో సేమియా వేసేసాను. దాని తర్వాత హలో, హాయ్, నమస్తే. పిల్ల? అది పిల్లి కాదురా. అయ్యో నువ్వు కూడా టీవీలో వస్తావు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హౌ ఆర్ యు? నీలి మేఘాలలో చెప్పు, చెప్పు. నీలి మేఘాలలో. ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు. వాడికి మనసు అస్సలు ఉండట్లేదండి. ఏమి ఇచ్చావు? చాక్లెట్స్ ఇచ్చా, అది ఇచ్చేస్తున్నాడు చూసావా? మమ్మీ ఇచ్చిన కజ్జికాయ రాజ్ కుమార్ కి ఇచ్చేసి చాక్లెట్స్ తీసుకుంటాడు చూసారా? ఇది ఎవరికి ఇస్తావు? డాడీకి ఇస్తావా? ఇది ఎవరికి ఇస్తావు? తమ్ముడికి ఇస్తావా? తీసుకుంటా.
ఏంటంట మనిషి చాలా బాగున్నారు. మనుషులు చాలా బాగున్నారు అని అంటున్నాడు చాక్లెట్స్ ఇచ్చినందుకు. సో ఏసీ వాళ్ళు కూడా వచ్చేసారండి. ఐఎమ్ సో హ్యాపీ. అట్లీస్ట్ నా వర్క్ స్మూత్ గా నడుస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. ఈ లోపు ఇక్కడ మళ్ళీ సేమియా బాయిల్ అయిపోయింది అనమాట చక్కగా. అయితే దీంట్లో మీ అందరికి తెలుసు నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తాను కొంచెమైనా, ఎందుకంటే క్రీమీనెస్ ఇస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక హాఫ్ టిన్ వేసానండి. కొంచెంగానే ఇలాచీ వేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు పెద్దగా ఇలాచీ ఫ్యాన్స్ కాదు, అందుకే కుంకుమ పువ్వు వేస్తాను అనమాట. కొంచెం హెల్దియర్ వర్షన్ అన్నమాట. షుగర్ వేయకుండా నేను ఏమనుకుంటున్నాను, పామ్ షుగర్ అని మీకు చూపిస్తా ఒకసారి ఎలా ఉంటుంది కలర్ అని. ఇలా ఉంటుందండి. అండ్ స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, మన షుగర్ లాగా ఉండదు. ఆ తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్, మనకి ఏం కావాలంటే అవి ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసేస్తే అయిపోతుంది. దేవుడికి ప్రసాదం పెట్టేసేసి సేమియా కలర్ కొంచెం మనం బెల్లం వేస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది, ఎందుకంటే మనం పామ్ షుగర్ వేసాం కదా అంతే. సూపర్. మీకు కలర్ చూపిస్తా చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. ఇంకా దీంట్లో మనము ఘీ వేసి మంచిగా అన్ని జీడిపప్పులు అన్నీ వేసుకుంటే అయిపోయింది మన పాయసం. మా ఏసీ సర్వీసింగ్ అవుతుంది, గ్యాస్ అయిపోయిందంట, అందుకని నిన్న రాత్రి కూల్ అవ్వలేదు. भैया अभी क्या कर रहे हैं अपन? मैं ये मीटर से इसके एम्पेयर चेक कर रहा हूँ कंप्रेसर के, ओके कितने एम्पेयर ले रहा है। हाँ कंपनी का रूल है, हाँ साथ ही कंप्रेसर किस कंडीशन में है उसका पूरा अपने को लेके कस्टमर को बता देना। ఓకే. నీట్ గా దానికి మొత్తం ఒక కవర్ వేసేసి క్లీన్ చేస్తారంటండి. చూడండి ఎంత మురుకుందో, చూసారా అసలు ఏమి కూడా కింద పడకుండా ఎంత నీట్గా చేస్తున్నారోనండి. నేను కొంచెం భయపడ్డాను, బాబాయ్ బోల్డ్ పని ఉంటుందేమో అని చెప్పి. సో స్నానం చేసేసాను, పూజ చేసుకున్నాను. సో ప్రసాదం అయిపోయిందండి నాకు తెలిసి. కొంచెం జీడిపప్పు వేయాలనుకుంటా. ఏం చెప్తున్నావు ఆడియన్స్ కి? అంటే జీడిపప్పు వేయాలా? జీడిపప్పు లేకుండా పాయసం తింటావా నువ్వు? సరే నాకు కాదు కదా, భగవంతుడికి. దేవుడి పేరు చెప్పుకొని తినేది మనమే కదా. దేవుడు పాపం ఆయన ఎక్కడో అంతర్యామి అలాగే టేస్ట్ చేస్తారు అంతే, కానీ తినేది ఎవరు? మానవులు. ఆయన పేరు చెప్పుకొని తినేస్తారు. సరే అండి, దేవుడికి పెట్టేసేసి ఈ రోజు వీలైతే, మరి తెలియదు జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి టెంపుల్కి వెళ్ళి చూపిద్దామనంటే కూడా చాలా మంది జనాలు ఉంటారు ఈరోజు. సో వీలైతే కుదిరితే వెళ్తే మీకు చూపిస్తాం ఆ దేవుడిని కూడా. అంటే నాకు ఎక్కువ రష్లో గుళ్ళకి వెళ్ళటం పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి, దాని బదులు ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచన. బట్ చూద్దాం ఈరోజు ఏమేమి జరుగుతాయి మనకు తెలియదు. ఇప్పటికైతే మా ఆయనకు ఇంకా అన్నం ఉండాలి. జీడిపప్పుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. ఎన్నోసార్లు చూపించాం, మళ్ళీ చూపిద్దాం. ఘీ అది ఫ్రెష్గా కాచిన నెయ్యి అండి. సో కిస్మిస్ కూడా వేసేసానండి, ఫ్రై అయిపోతుంది. అయిపోయింది ప్రసాదం, దేవుడికి పెట్టేయాలి ఇంకా. డే ఇన్ మై లైఫ్ చూడాలనుకున్నారు కదా మీరు, ఇదే డే ఇన్ మై లైఫ్. షార్ట్స్ పర్వాలేదు, ఇంట్లో షార్ట్స్ తీసుకునే ఉంటారు. సో ఏసీ మంచిగా అయిపోయిందండి, ఏసీ బాగా అయిపోయి ఇదిగోండి ఫ్రెష్గా ఉన్న చూసారు. వెనక చూడండి మా మమ్మీ వాంకిట. మేమందరం గుడికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల గుడి అండి అది. ఇయర్స్ ఐ థింక్ చాలా ఓల్డ్ టెంపుల్. మమ్మీ నాట్ 600 మమ్మీ, ఇంకా ఎక్కువ ఇట్ ఈస్ 1000 year old టెంపుల్. గుడి దగ్గరికి వచ్చేసేసాము. కాలా హనుమాన్ టెంపుల్ అంటారు, చూద్దాం రష్ ఉందో లేదో.
राम से चल के राम पे आए। జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎవరైనా రావాలనుకుంటే అత్తాపూర్లో చాలా పాత టెంపుల్ అండి ఇది, కాళా హనుమాన్ టెంపుల్. ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్, పీస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా వెళ్ళండి. బాగున్నామండి, మీరు బాగున్నారా? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యనస్తు వారే సర్వాణి రూపాణి విచిత్రసునత్ర నామాని కృత్వా యోగనిదాసే దిగ్నే లగ్నమయంత దేవాస్తాని ధర్మాణి పరమాణి విఘ్నవస్తు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యనస్తు వారే సర్వాణి రూపాణి చిత్తధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే. Chalo, first time Ankita is also going to feed a smaller one. Toes eskuntunayi dance lage. कुछ नहीं होगा अंकिता, कुछ नहीं होगा. చాలా ఆవులు ఉంటాయన్నమాట, చాలా బాగా చూసుకుంటారు. నా శివరాత్రి ఇలా జరిగిందండి. చక్కగా దేవుడికి దర్శనం చేసుకోండి మంచిగా. మీకు కూడా ఒక పాత టెంపుల్ చూపించాను కదా, మీరందరూ కూడా తప్పకుండా రండి. మా ఏరియాలో 3-4 టెంపుల్స్ ఉన్నాయన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీరు వచ్చి మీరు కూడా చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మా ఆయనకి నన్ను గుడికి తీసుకొచ్చినందుకు. శివరాత్రి రోజు మంచి దర్శనం చేసుకున్నాం. అవును, మంచిగా చేస్తున్నాం. అంకిత, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? अच्छा है, बहुत अच्छा लगा. మమ్మీకి అయితే ఫేవరెట్. ఎలా ఉంది మమ్మీ? మమ్మీ నువ్వు అంకిత మ్యాచింగా? ముగ్గురు ఇక్కడ మ్యాచింగ్. సో మంచిగా దర్శనం జరిగిందండి. ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఈరోజు ఫాస్ట్ బ్రేక్ చేసేది లేదు, రేపు మార్నింగ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. అండ్ మా నీలి మేఘాలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అమ్మాయి అబ్బాయి ఛానల్ని కూడా తప్పకుండా మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. మంచి మంచి కంటెంట్తో కొత్త వీడియోస్తో వస్తాం, ఓకేనా? అమ్మాయి అబ్బాయి. సో ఈరోజు అద్భుతమైన డిష్. ఎంత ముద్దుగా ఉన్నావే. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. నేను ఎలాంటి పాట పాడాలమ్ము? మంచి సాంగ్ ఏదైనా నాకు. అందగాడా అందాలన్నీ అల్లుకోరా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చిచ్చి, ఇలాంటి పాటలు పాడకూడదు యూట్యూబ్ లో, జనాలు నన్ను ఎక్కేస్తారు బాబోయ్.